విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. ఇప్పటికీ 8 రోజులుగా విజయవాడ వాసులు అయితే సింగనగర్ ప్రాంతంలో అయితే వాంబే కాలనీ ప్రాంతంలో వరద నీటిలో సహవాసం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరద ప్రవాహం క్షణక్షణానికి పెరుగుతుంది. మరొక పక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ రోజు నుంచి వర్షాలు భారీ స్థాయిలో ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటిస్తే దాంట్లో ఎన్టీఆర్ జిల్లా కూడా ఉంది. ఇప్పటి వరకు వర్షం ఎప్పుడు పడుతుందని ఎదురు చూసిన విజయవాడ వాసులు ఇప్పుడు వర్షం పడితే గజగజ ఉనికిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఎక్కడికెక్కడ మనం చూస్తే ఇంకా మొన్న వరదకు వచ్చిన వాటర్ కూడా ఇంకా పోలేని పరిస్థితి. ఎక్కడిక్కడ వాంబే కాలనీలో మురికి వాటర్ తారసపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రజలంతా కూడా ఈ మురికి వాటర్ లోనే సహవాసం చేస్తున్నారు, సహజీవనం చేస్తున్నారని చెప్పొచ్చు. విజయవాడ నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 1.5 టీఎంసీల వాటర్ ఇంకా రోడ్ల మీదే ఉంది అనేది అధికారిక లెక్కలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎవరు కూడా బయటికి రావద్దు, సురక్షిత ప్రాంతాలకు ఉండాలంటూ జిల్లా కలెక్టర్ కూడా సూచన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఎక్కడ చూసినా వరద ఉధృతి అయితే భారీగా పెరిగిన పరిస్థితి. మరొక పక్క కనీసం తినడానికి తిండి గాని తాగడానికి నీళ్లు గాని లేని పరిస్థితి ఈ ప్రాంతం అంతా నిండని చెప్పొచ్చు. మొత్తం మనం రోడ్డు మీద చూస్తే ఎక్కడెక్కడ ఆహార పొట్లాల కోసం లేదా వాటర్ల కోసం ఏదైనా వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్ వెనకాల పరిగెట్టే పరిస్థితి ఇప్పటికీ ఉందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వాటర్ లేని పరిస్థితి, కనీసం తినడానికి గాని తాగడానికి గాని లేని పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క వర్షాలు పడతాయనే సూచనలతోటి భయాందోళనలు విజయవాడ ప్రజలైతే భయాందోళన పడుతున్నారు. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏముందండి, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా దీనికి దారుణంగా ఉంది. అక్కడ అసలు సరిగా అందట్లా, లోపల వాళ్ళకి ఏం అందట్లా, బయట రోడ్ల మన వెళ్ళిపోతున్నారు అందరూ. ఏ కుక్కలకి వేసినట్టుగా వేసేయడం వెళ్ళిపోవడం. ఎవరు రావట్లేదు ఇక్కడికి, ఎవరు అధికారులు ఎవరి ద్వారా రాలా, ఎవరు రాలా. 8 రోజులు అయిపోయింది కదా, వాటర్ ఇంకా పోలేదు. రైతులే వచ్చి ఇచ్చారు గానీ అధికారులు ఎవరు రాలా. నీళ్లు పెరిగితే అంటారు, వర్షం పడుతుందండి, ఇంకా నీళ్లు పెరిగితే అంటున్నారు. మాకేమో నిత్యావసర సరుకులు ఏం దొరకట్లేదండి. ఇళ్లలో మొత్తం ఆస్తంతా నష్టం అయిపోయింది, బోలంతా పోయింది. వరదలకి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామండి, అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం. పాలబడిలో దాంట్లో పిల్ల మా పిల్ల మండలం పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఎవరు రావట్లేదు. కనీసం మనం చూస్తే కళ్ళంట నీళ్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఇక్కడ అంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, పూర్తిగా దయనీయమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్కి ఎక్కడిక్కడ నిలిచిపోయింది, కనీసం తాగడానికి గానీ తినడానికి గానీ కనీస సౌకర్యాలు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. సరే, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ఇక్కడ ఈ ప్రాంత పరిస్థితి ఎలా ఉంది? సరిగ్గా పోయిన ఆదివారం ఉదయం 11 గంటలకి నీటి ప్రవాహం మొదలై మా ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తి ప్రజల కష్టాలు పాలు చేసిన పరిస్థితి. సరిగ్గా వారం రోజుల తర్వాత కూడా ఈ పరిస్థితి ఉన్నది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చి ఇక్కడున్న వాంబే కాలనీ హెచ్ బ్లాక్ ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కావున ఇది పరిస్థితి. మనం చూస్తే ఇంకా ఎక్కడికక్కడ వాటర్ నిలబడిపోయిన పరిస్థితి. వెహికల్స్ వస్తున్నాయి కానీ కనీసం ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ అందించలేదంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. వాటర్ అంటే వరద మరింత పెరిగే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలని స్వయాన సీఎం చంద్రబాబు నాయుడే నిన్న రాత్రి అధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వాంబే కాలనీ ప్రజలు కానీ సింగనగర్ ప్రాంత ప్రజలు కానీ పూర్తిగా భయాందోళనలు అయితే ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం వాంబే కాలనీలో కనిపిస్తుంది.